నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పాల్గొన్నారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ ఆత్మకూరు డివిజన్ పరిధిలో అధిక శాతం రెవెన్యూ సర్వే అర్జీలే వస్తున్నాయని, వాటిని పగడ్బందీగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించి సమస్యలు పరిష్కరించడం కొరకు ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ రత్న, రాధిక, ఆత్మకూరు టౌన్ సిఐ రాము, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉమర్, తెలుగు అధ్యాపకురాలు సుజాత మరియు మొదలగు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. తక్కువ ఉందనుకోండి, మీరు మాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. 300 యూనిట్ల కన్నా తక్కువ ఉంది అని అది మేము ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేస్తే మీ ఎస్పీడీసీఎల్ నుంచి అది సర్వర్ నుంచి బిల్లింగ్ అయిపోయి మాకు ట్యాగ్ అయితే ఇంకా ఆటోమేటిక్గా అమౌంట్ పడిపోతుంది. అది ప్రొసీజర్. మీకు ఇచ్చారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఏం సర్టిఫికేట్ ఇవ్వలేదు. మీరు ఇప్పుడు ఏంటి మీ డిజిగ్నేషన్ ఇది నాకు క్లియర్ అవ్వాలి. ప్రతి మండే చెప్తూ ఉన్నాను, పర్సనల్గా టేకప్ చేయండి. ఎన్ని ఇష్యూస్ క్లియర్ చేశాను, ర్యాలీ ఇష్యూస్ క్లియర్ చేసేసాను. ఇలా పెండింగ్ ఉంటే ఎలా? మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి తను ఇప్పుడే చూసి చెప్పేస్తారు. తర్వాత అది ఏసీ అలాంటివి ఉన్నాయి ఈరోజు క్లియర్ చేయాలి. చేసి నాకు చెప్పాలి. చెప్తే వాళ్ళకి డబ్బులు తీసుకొని అమ్మేసేది మీ వారు కానీ మీ పిల్లలు కానీ. మరి ఏ హక్కు లేకుండా ఆయన మీ పొలం మీదకి ఎలా వస్తాడు? ఇది ప్రభుత్వం ఇచ్చిన పట్టాలా మీ సొంత ఉందా? మీరు సొంత పట్టా భూమి మీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. ఈసీలో మీ పేరే ఉంది. ఈసీలో మీ పేరే ఉంది. ఆన్లైన్ లో ఎవరి పేరు ఉంది? మీరు ఇంకొకటి కూడా చేయొచ్చమ్మా. సివిల్ కేసు నడుస్తుంది సివిల్ కోర్టులో కాబట్టి కేసు తేలేంత వరకు మాకు డిస్ప్యూట్ లో పెట్టింది అంటే జాయింట్ కలెక్టర్ పెడతారు. ఏం లేదమ్మా, ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ అవ్వకుండా సివిల్ కోర్టు నడుస్తుంది కాబట్టి డిస్ప్యూట్ లో పెట్టమని మీరు రిఫర్ చేస్తే నేను జాయింట్ కలెక్టర్ గారు కాంపిటెంట్ అథారిటీ పెడతారు. ఓకేనా? ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మీ పట్టా భూమా? పెద్దలా సివిల్ కోర్టులో వేసుకున్నారు మీరు. సివిల్ అప్పీల్ నెంబర్ రాశారు. మరి సివిల్ కోర్టులో కేసు ఉంది, అప్పీల్ నెంబర్ రాశారేంటి? మీరు సివిల్ కోర్టులో ఏం లేదు. మీ అన్నయ్య మొత్తం ఆస్తి రాయించుకున్నారు కదా, అన్నదమ్ములకు అక్క చెల్లెలకి లేకుండా లేదు కదా. మీరు పూర్తిగా సివిల్ కేసు మీరు సివిల్ కోర్టులో వేసుకున్నారా? ఎందుకు వేయలేదు? మరి పెద్దల సమక్షంలో కూర్చున్నా పరిష్కరించుకోవాలి కదా. ఎందుకంటే ఇలాంటి విషయం చేసుకోలేదు. లేదు పెద్దల సమక్షంలో కూర్చుని భాగ పంపిణీ చేసుకోవాలి. అది కూడా చేసుకోలేదు. మీరు వచ్చి నన్ను అడుగుతున్నారు. మీ ఇంటికి వచ్చి నేను గొడవ తీర్చాలి. మీ అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్య గొడవ నేను తీర్చాలా? పర్వాలేదు, వేయచ్చు. ఎందుకంటే ఇది సివిల్ కోర్టు పరిధి కాబట్టి వీళ్ళు కూడా వేస్తారు. వెయ్యండి, అన్ని రిట్ ఆఫ్ మ్యాండిమస్ పడతాయి. వేయండి, ఏం ఇష్యూ లేదు. ఎందుకంటే కంప్లీట్లీ బిట్వీన్ 2 ప్రైవేట్ పార్టీస్ కదా. గవర్నమెంట్ కి మీకు గొడవ లేదు కదా, మీకు మీ అన్నదమ్ములకి అక్క చెల్లెలకు మధ్య గొడవ కదా, అవునా కదా? అది మీకు క్లారిటీ ఎక్కడిది? జూపాడు బంగ్లా, జూపాడు బంగ్లా తహసీల్దార్. తహసీల్దార్ జూపాడు బంగ్లా వినపట్లేదా?
దగ్గర గ్రీవెన్స్కి వచ్చారు నంద్యాల